ఇదేంటయ్యా ఇంకా గద్దిస్తుంది ప్రభు, రక్తం కార్చాడు చాలదా, రక్తం కార్చింది చాలదా అమ్మా, ఈజ్ దట్ నాట్ ఎనఫ్ ఫర్ అవర్ లైఫ్ టు లీడ్? ఒక క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ఆయన రక్తం సరిపోదా? ఆయన పడ్డ శ్రమలు సరిపోవా అమ్మా? మళ్ళా శ్రమ పడినాడు వచ్చి ఉంటుంది బాబు నాన్న, అది కాదా? ఎట్లా ఉంటుంది ఆలోచించిన, రక్త సిక్తమైన హస్తాలతో వచ్చి నాయన అది కాదా అంటే మనకి ఎటువంటి, అసలు ఊహించుకోండి అమ్మా. రక్తసిక్తమైన పొడవబడిన పక్కలో రక్తం కారుతున్నట్లుగా మేకులు దిగబడిన చేతులు తీసుకొచ్చి కార్చిన దానికి మనం మర్చిపోకుండా మళ్ళీ ఏం చేస్తున్నాడు నాన్న అది కాదు నాన్న ఇదేమ్మా హెచ్చరిస్తున్నాడు ఫస్ట్. అయ్యో ఏంటి, వాట్ ఈస్ దిస్, ఏంటిది ప్రేమన నువ్వు చూపించేది? డోంట్ ప్లే నవ్వు, ఇది మీరు ఆడుకుందని కాదు, మనం ఆడుకుందాం కాదు, అయిపోయింది కాలం అయిపోయింది, గద్దించిన కాలం సరిపోయింది. చాలా జీవించేది, గద్దింపులు, గద్దిస్తున్నాడు అమ్మ, శిలువ మీద వేలాడుతూ ఆయన బాధపడుతూ ఆయన కష్టిస్తూ, ఇక సమయం లేదు, కమాన్ డూ దట్. గద్దింపు అంటే హెచ్చరికలు, గద్దింపు అంటే తిట్టడం కాదమ్మా, గమనించండి. గద్దించడం అంటే అర్థం ఏంటి? కమాన్ డూ ఇట్. యుద్ధ రంగంలో గద్దింపులు ఉంటాయి, హెచ్చరిక ఎటుంటాయమ్మా, గో, డూ, డై, ఫాస్ట్, ఇటువంటి మాటలు ఏమమ్మా, ఆ మాటలు వినబడతాను, గద్దింపులు మాట్లాడినవాడమ్మా. ఇక దానికి కూడా మనం లొంగవా? దానికి కూడా లొంగవా అమ్మ? నా ఇష్టం వస్తా, లేకపోతే లేదు, కష్టమైతే మానుకుంటా. దేవా, ఇటువంటి ఒక జీవితాన్ని నిజంగా అమ్మా, ఇటువంటి జీవితాన్ని చూడడానికి దేవుడు ఇష్టపడట్లేదు. ఈ వాంట్ ఒక నిజమైన పశ్చాత్తాపడిన మనుషులు కావాలి, ఆత్మలు రగులుతున్న మనుషులు కావాలి ఆత్మ జీవితంలో. ఎప్పుడు అదే చేత్తో పెట్టి మళ్ళా పొడవటం, అదే చేత్తో పెట్టి మళ్ళా అంటుంటే ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించి. అసలు ఆ చేతిని మళ్ళా ముద్దలు పెడుతున్నాడు, ఏ చేత్తో ఉన్నా ఏ రక్తం చేతులతో ఏం చేస్తూ మళ్ళీ ముద్దలు కలిపి పెడుతూ హ్యాపీగా తింటున్నాం. సిగ్గు లేదా అని ఒక మాట అడుగుతుంది, ఏంటమ్మా ఇది? గద్దింపుకు లోపడాలి, దేవుని నామం బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. మూడవదిగా ఆల్వేస్ లెర్నింగ్. ఏంటమ్మా? నిజమైన జ్ఞానం ఏంటంటే నేర్చుకోవటం. జ్ఞానం ఎక్కడున్నది? తెలుసుకోవటం కాదమ్మా, వీ హ్యావ్ టు నో ఇట్. దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని నేర్చుకోవాలని దేవుని చిత్తం. అనుభవ జ్ఞానం ద్వారా నేర్చుకోవాలి. దాన్ని ఎందుకు నేర్చుకోవాలంటే దాంట్లో ఉన్న అనుభవ జ్ఞానాన్ని పొందుకోవాలని. దట్ ఈజ్ లవ్. అది దేవుని భయం. దేవుని యొక్క ప్రేమకు నేను ఆ విధంగా భయపడుతూ దేవుని జ్ఞానాన్ని కలిగి అటువంటి జ్ఞానంతో ఏం చేస్తున్నాను, ఏమో చేస్తున్నాం. మొన్నప్పుడు అన్న మర్చిపోయాను, ఏమో జ్ఞానంతో వచ్చినప్పుడు స్తుతిస్తుంటే ఆ స్తుతి ఏమవుతుంది? వారి ప్రధానులకు అధికారులకు దేవుని జ్ఞానాన్ని తెలియపరుస్తుంది. లింక్ అంత పెద్దగా ఉండదు. సో జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని భయములు. ఈ భయం ఎక్కడ దేని బట్టి వచ్చింది? సిలువలు. అంతే, మధ్యలో సిలువలు అంతే. ఆ దాంట్లో ఏముంటుంది? గద్దింపులు ఉంటాయి, హెచ్చరికలు ఉంటాయి, లెర్నింగ్ అంటే నేర్చుకోవటం ఉంటుంది. గమనించాం, అది నేర్చుకొని అనుభవ జ్ఞానాన్ని పొందుకోవటం ఉంటుంది. దాంట్లో చివరిగా ఏంటంటే ఫాలోయింగ్. నేర్చుకోవడం గొప్పతనం కాదు. ఆమె ఫాలోయింగ్, నేను వెంబడిస్తున్నానా? అది జ్ఞానం, అది ప్రేమ, అది భయం. ఆ వెంబడించటంలో నేను సరైన విధంగా వెంబడించట్లేదు. వెంబడిద్దామని చెప్పి ఆలోచన చాలా ఉంది, ఆశ ఉన్నది. తీరా వాడవాడో వచ్చి మాట్లాడుతున్న పోయే నా మైండ్ అంతా పోయా. ఇంకేదో వచ్చి కనబడుతుందా, నా మైండ్ అంతా పోయా. వేర్ ఈజ్ ద కమిట్మెంట్ అమ్మా? వేర్ ఈజ్ ద కమిట్మెంట్? దేవుని జ్ఞానాన్ని అంత ఆ శిలువ రక్తం యొక్క ప్రేమను మనము ఆయన జ్ఞానంగా తీసుకొచ్చి మనం ఎప్పుడైతే ఆ ప్రధానులకు అధికారులకు ఎప్పుడైతే తెలియపరుస్తామో, సోదరుడు మనం జీవించే జీవితానికి ఒక అర్థం ఉంది.
లేకపోతే మనం జీవించినా ఒకటే, జీవించకపోయినా ఒకటే. జీవించుచున్నామని పేరు మాత్రం ఉంది కానీ అంతే. ఎవరో మృతుడు ఉంటున్న బాగానే ఉన్నాయి, కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అంటే నోరు బాగా అన్నీ బాగున్నాయి, కానీ నువ్వు మృతుడవి. అది లైఫ్ కాదు. ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత మన జీవితంలో మనం ఇంకా అయోగ్యంగా బతుకుతాయి. అర్థమే ఉందా? అర్థమే ఉందా అమ్మా? జీసస్ అటువంటి ఒక దేవుని జ్ఞానంతో మనం నింపబడిన వారంగా పరలోకంలో ఆ దేవుని ఎదుట మనము నిలవబడాలని దేవుని చిత్తం ఉంటుంది. సోదరుడా, ఆ జ్ఞానమే లేకపోతే వీ కెనాట్ స్టాండ్. వన్ హూ ఫాలోస్ కెన్ ఓన్లీ స్టాండ్. విన్నమా? ఎవరమ్మా నిలబడే వాళ్ళంటే ఎవరైతే వెంబడిస్తూ ఉంటారో వారే నిలబడగలుగుతారు. వెంబడించకపోతే, వెంబడించకంటే ముందే ఉంది అమ్మ నేర్చుకోవటం, అనుభవ జ్ఞానం పొందుకోవటం, నేర్చుకోవటం. దానికంటే ముందే ఉంది గద్దింపు, దానికంటే ముందు అమ్మ సూచనలు, మనల్ని గైడింగ్ అంటారు. దాన్ని గైడింగ్ అంటే ఏంటమ్మా? గైడ్ అంటే తెలుగులో గైడ్ అంటే గైడ్ మనం నడిపి తోడుగా ఉండి సామాన్యం మనం చూస్తూ ఉంటాం. గైడ్ అంటే మనము ప్రపంచంలో నడుస్తూ ఉంటుంటే, ముఖ్యంగా పెద్ద పెద్ద టూరిస్ట్ ప్లేస్లో పోతున్నప్పుడు అక్కడ ఏముందో మనకు తెలియదు. అక్కడ ఏముంది, ఎటు పోతున్నావు అర్థం కాదు, అవునా కాదు? అక్కడ ఏముంటారు, గైడ్స్ ఉంటారు కొంతమంది. ఆ గైడ్ ఉండి ఏం చేస్తాడు, అయ్యో ఇక్కడ పెట్టింది ఇది, ఇక్కడ ఉంటే ఇది ఇట్లా కట్టాడు ఆయన, ఇక్కడ నుంచి ఇటు పోవాలి, లేకపోతే మనకు అర్థం కాదు, ఏదో తోడుచుకొని పోతూ ఉంటాం ఏంటి అని. అలానే జీవితం అంటే ఏమనుకుంటున్నామమ్మా? అర్థం కాదు మనకి. వీ నీడ్ గైడ్. మనకి ఏం కావాలమ్మా? మనకు మార్గదర్శకుడు, మనల్ని నడిపించే, మనల్ని ఆదరణకర్తగా మనల్ని నడిపించేవాడు కావాలి, గైడ్ కావాలి. అది ఎవరమ్మా? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు. నిజంగా అటువంటి గొప్ప జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ నడిపింపు లేకపోతే, తర్వాత హెచ్చరికలు, గద్దింపులు మన దగ్గర లేకపోతే, అది వినబడక ఉండిపోతే, నిర్లక్ష్యపరుస్తూ ఉంటుంటే, తర్వాత మూడవదిగా నేర్చుకోవటం, అన్నీ నేర్చుకోవాలి. వీ హ్యావ్ టు నో. విజ్డమ్ అంటే దాని గురించి పూర్తిగా అవగాహన కావాలి, ఎల్లప్పుడూ నేర్చుకోవాలి, అనుభవ జ్ఞానం పొందుకోవాలి. తర్వాత ఫాలో కావాలి, ఎప్పుడూ వెంబడిస్తూ ఉండాలి. అలా వెంబడిస్తూ నిలవబడిన వాడే పరలోకంలో తండ్రి ఎదుట కూడా నిలవబడగలుగుతాం. లేకపోతే నిలబడతాం, అది సూరిపోతూ ఉంటుంది, శక్తి ఉండదు. దేవుని ఎదుట తలలెత్తుకొని ధైర్యంతో నిలబడే ఒక జీవితాన్ని మనం జీవించాలంటే ఆయన ఒకటే ఆ ప్రేమను చూపించున్నాడు చాలు. అదొక్క ప్రేమ చాలు, ఇంకేది కోరుకోవద్దు. నేను చెప్పిన మాటలు ఉంటున్న ఆవేదన, ఆవేశం సోదరుడా అందరూ గుర్తించారని దేవుడు నన్ను నడిపించిన దాకా. ఆమేన్.